గవర్నమెంటు మా దగ్గర నుండి ₹1 1.5% పెన్షన్ను కట్ చేసుకుంది. 3 నెలల నుంచి కట్ చేసుకున్నారు. ఇంతవరకు దాని మీద మోడాలిటీస్ బయటికి రాలేదు. రిజిస్ట్రేషన్ దాన్ని ఎట్లా చేయాలి అనేది కూడా డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. మా పెన్షనర్లకు ఏ పద్ధతిలో మోడీట్లు ఏ దవాఖానలో ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది వివరాలు కూడా ఇంత పొందుపరచలేదు ఇంతవరకు. ఇదిగో అదిగో అని చెప్పేసి కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వం మాకు చాలా ఇబ్బంది చేస్తూ మరి పెన్షన్లలో మేము సీనియర్ సిటిజన్స్ము చాలా ఇబ్బంది పడుతున్నాము. కనుక ఈ ప్రభుత్వం వెంటనే పరిశీలించి మరి 7వ తారీఖు నాడు మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం మహాధర్నా కార్యక్రమాన్ని. మరి ఇంతవరకు కూడా ఉలుకు లేదు పలుకు లేదు మా ముఖ్యమంత్రి గారు. అంటే ఢిల్లీకి పోతున్నారు. మరి ఆయన వచ్చేది ఎప్పుడో చేసేది ఎప్పుడో కానీ ఇదిగో అని చెప్పేసి గోల్ తిప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు తెచ్చుకొని వెంటనే ఈ మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మనం ఏమంతా ముందుకెళ్తున్నాం. కనుక డెఫినెట్గా గవర్నమెంట్ ముందుకొచ్చి మా సమస్యలు ఏందో పరిష్కారం చేయకపోతే మాత్రం చాలా ఎత్తున మీకు సమస్య ఏర్పడుతుంది అది తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం వెంటనే దీన్ని ముందుకొచ్చి క్లియర్ చేయాలని చెప్పి తెలుసుకుంటున్నాం. దయచేసి 3 months నుంచి అవుతుంది అన్నారు కదా, మరి దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలని ఇంతవరకు ఏమీ లేదు. 3 నెలల నుంచి కట్ చేసుకుంటూనే వస్తున్నారు కానీ ఫలితం ఏమైనా లేదు. ఏ దవాఖానకు పోయినా కానీ లేదు మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అని చెప్పేస్తున్నారు అంతే. ఇది పరిస్థితి. ఇంతవరకు కూడా రైటింగ్లో ఇవ్వలేదు ఇంతవరకు. 1.5 అదే కట్ చేసినట్టు వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా 1.5 కట్ చేసి ఒక ట్రస్ట్ ఏర్పరిచి డబ్బులు ఇవ్వాలి. అది చేసి మా కోరికలు ముచ్చటగా మూడే ఉన్నాయి. ఏంటంటే పిఆర్సీ ఇవ్వమని, తర్వాత ఈహెచ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని, 6 డిఎల్ ఇవ్వమని. దాని గురించి అడిగితే డబ్బులు లేవంటారు. ఎక్కడ లేని ఖర్చులు అయితే పెడతా కానీ మాకు ఇచ్చే దగ్గర రాగానే మీరు అందరు విన్నారు కదా, నేను అప్పుకు పోతే కూడా అప్పులు ఇస్తలేడు, మా చెప్పులు దొంగలతాం, ఏమేమో కొత్త కథలు చెప్తున్నాం. ఎన్నెన్నో కొత్త స్కీములు పెడతాం. దానికి డబ్బులు ఉన్నాయి కానీ మాకు పెన్షన్స్ ఎగ్జాంపుల్ ఐఎమ్ 83 years 38 years సర్వీస్ చేసి 20 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటే మాకు రావాల్సిన న్యాయమైన కోరికలే కానీ అన్యాయమైన కోరికలు లేవు. అవి చేయాలని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం దృష్టికి, చీఫ్ సెక్రటరీ దృష్టికి అన్నీ అయిన తర్వాతనే ఈ ధర్నా కార్యక్రమం పట్టాం. అది ఇవ్వకుంటే మేము చేయలేదు. we know what is the procedure, how to proceed అని. అవన్నీ చేసిన తర్వాతనే లాస్ట్ మొన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా వచ్చాం. 6వ తారీఖు వరకు మా సమస్యలు పరిష్కరించండి, లేని పక్షాన 7వ తారీఖు నాడు మహాధర్నా కార్యక్రమం చేస్తున్నాము అని కూడా చెప్పించాం. సో ఇప్పుడు ఈ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దీని గురించి ఏమైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందంటారా? ఇచ్చాం ఉన్నాయి ఇట్లా మేము ప్రెస్ మీటింగ్ పెట్టాము. మరి 7th జరగబోయే ధర్నా ఏదైతే ఉందో దానికి అనుమతి లభిస్తుందంటారా? వచ్చేస్తుంది. దానికి కూడా పర్మిషన్ మేము ఆల్రెడీ రిటర్న్ టు ది జాయింట్ కమిషనర్ ఆయన కూడా ఇస్తా అని చెప్పారు. మార్నింగ్ 10 to 3 PM వరకే మా ధర్నా కార్యక్రమం, అంతకంటే తర్వాత లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే రేపు కాదు, రేపు సాయంత్రం ఇస్తారు వాళ్ళు పర్మిషన్, ఇప్పుడే ఇవ్వరు వాళ్ళు. అది దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం, దిస్ ఈజ్ 2 to 3 times జరిగింది. ధర్నా కార్యక్రమం చేసాం ఇంత క్రితం.